ఇబ్బందులు కూడా ఉండవనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. వంశీ గంగులపల్లి గారితో మాట్లాడదాం. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వంశీ గారు, కిరణ్ గారు మాట్లాడుతున్నట్టు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలని అనుకుంటారో తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళనో లేకపోతే కులాలకు అతీతంగానో లేకపోతే మా కులం అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి వాళ్ళని ఆ టైం వరకు వాడుకొని తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసి వదిలేసి ఆయన తప్పించుకోవడము, ఆ తర్వాత ఈ కేసులని వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళని ఇరికించడం, ఇంతేనా? ఇంకా ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో అందరూ చూశారు. ఆయన ఏదైతే నా ఎస్సీలు నా ఎస్టీలు అని ఆయన వాళ్ళని వెనకేసుకొచ్చారో ఆ ఎస్సీలను ఎస్టీలనే కీలకమైన పదవుల్లో నియమించుకుని ఇంకొక రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కీలకమైన పదవుల్లో నియమించుకుని వాళ్ళ ద్వారా ఆయన చేయాల్సిన తతంగం అంతా నడిపారు 5 సంవత్సరాల కాలంలో. ఫైనల్ గా పని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పట్టుబడుతున్నారో, ఎప్పుడైతే వారి తప్పులు బయటపడుతున్నాయో, ఎప్పుడైతే విచారణ సంస్థలు వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారిస్తున్నారో ఆ సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళకు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం, అంటే మనుషుల్ని వాడుకున్నాక పని అయిపోయిన తర్వాత వాళ్ళని సైడ్ చేయడం. చేతులు దులుపుకుంటే వంశీ గారు ఇప్పుడు విచారణ ఇంటర్గేషన్ చేస్తారు, నోటీసులు అందించారు, విచారణ చేస్తారు. విచారణ చేపట్టిన తర్వాత పోసాని కృష్ణమురళి విషయంలో ఏం జరిగింది? ఆయన ఓపెన్ గానే చెప్పారు ఆ స్టేట్మెంట్ లో, నాతో ఎవరు చెప్పించారు ఏంటనేది సజ్జల రామకృష్ణ అండ్ సజ్జల భార్గవ్ ఉన్నారని చెప్పారు. అంటే ఇప్పుడు సునీల్ కుమార్ విచారణ నేపథ్యంలో కూడా A2 A4 గా ఎవరున్నారనే విషయం కూడా ఇప్పుడు తెలిసింది. మరి నేపథ్యంలో బయటపడరంటారా? పడతారు కదా విచారణ నేపథ్యంలో, ఖచ్చితంగా ఆ విషయాలు చెప్పాల్సిందే కదా. ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ పోసాని గారి ఇష్యూ తీసుకున్నా కూడా స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చారో ఆ స్క్రిప్ట్ నేను వచ్చి మీడియా ముందర నేను చెప్పానని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం గాని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం గాని, నారా లోకేష్ గారిని తిట్టడం గాని, వారి వ్యక్తిగత జీవితాలను వారి కుటుంబ సభ్యులను తిట్టడం గాని, కేవలం ఇదంతా వీళ్ళు పావులు మాత్రమేనండి. యాక్చువల్ గా స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకి క్లియర్ గా వస్తుంది. వాళ్ళు జస్ట్ వచ్చి ఆ స్క్రిప్ట్ ని చదివి వెళ్ళిపోయారు తప్ప వీళ్ళందరూ వాళ్ళు ఆడిచ్చిన పావులు. ఈ రోజు సునీల్ కుమార్ గారి అంశం తీసుకున్నా కూడా ఆయన వెళ్ళిన ప్రాంతాలు దుబాయ్, అమెరికా, యూకే, స్కాట్లాండ్, ఈ విధంగా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ కి ఆయన వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వాలు లీవ్ ట్రావెల్ ప్లాన్ LTA కింద ఇస్తారు, అంటే అవకాశం వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ కి వెళ్ళొచ్చు అని చెప్పి సంవత్సరానికి నిబంధనలు ఉన్నాయి. ఒకసారి కానీ 2 సార్లు కానీ వారు వెళ్ళొచ్చు. వారు వెళ్ళిన ఖర్చులు కూడా ప్రభుత్వం రీఇంబర్స్మెంట్ చేసే అవకాశం కూడా కల్పించింది. కానీ ఇన్ని సార్లు ఒక సంవత్సరం ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి ఇన్ని టూర్లు వేయడం అనేది కారణం ఏంటి అంటే, వీళ్ళు ఒక అసైన్మెంట్ చేస్తారు. అధినేత మనసు దోచుకునే విధంగా ఎవరినైనా 3rd డిగ్రీ చేస్తారు. 3rd డిగ్రీ చేసిన వెంటనే అధినేత వా షబాష్ బేష్ అంటాడు, వెంటనే వాళ్ళు ఒక పర్యటనకు వెళ్తారు. ఇదంతా ఈ తతంగం ఈ విధంగా నడిచిందండి. వాళ్ళు ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్ గా వీళ్ళకి అధినేతలతో లింక్, అధినేతలతో పాటు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇచ్చిన ఒక అసైన్మెంట్ చేస్తారు, వెంటనే ఒక రిలాక్సేషన్ టూర్, ఈ విధంగా తతంగం నడిచింది. బాగా వాడుకున్నారండి. అసలు అఫీషియల్స్ సమాజాన్ని కాపాడవలసిన IAS IPS వంటి ర్యాంకులో ఉన్న అఫీషియల్స్ సమాజాన్ని కాపాడవలసింది పోయి వీళ్ళు విలాసాలకు వాళ్ళ ప్రలోభాలకు లోనయ్యి డబ్బు సంపాదన, విలాసాలు, ఈ రెండే టార్గెట్ గా వాళ్ళు గుట్టిగా ఏది చెబితే అది. ఈవెన్ సునీల్ కుమార్ గారు అరెస్టులు చేస్తున్న సమయంలో కూడా, ఒకరిని లిఫ్ట్ చేస్తున్న సమయంలో కూడా ప్రాపర్ నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే విధంగా అరెస్ట్ తర్వాత కూడా ప్రాపర్ గా FIR కాపీలు అనేవి సబ్మిట్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ విధంగా వారు చేయడం. అండ్ రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకుంటే గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని 3rd డిగ్రీ చేసిన సంగతి తెలిసిన విషయం. ఆ తర్వాత ఆయన సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అవును 3rd డిగ్రీ జరిగింది వాస్తవమే అని చెప్పారు. 3rd డిగ్రీ చేయాల్సిన అవసరం ఏముందండి ఆఫీషియల్స్ కి? ఆ ర్యాంక్ లో ఉన్న అఫీషియల్స్ 3rd డిగ్రీ ఎందుకు చేస్తున్నారు అసలు? అదే విధంగా తీసుకుంటే ఈయన్నే కాదండి, తెలుగుదేశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని వెంగళరావు గారిని, మీడియా ఇన్ఛార్జ్ నరేంద్ర గారిని, వీరందరినీ కూడా 3rd డిగ్రీ చేసిన దాఖలాలు ఉన్నాయని ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. మరి ఎందుకని? వీరి మీద ఏమన్నా వ్యక్తిగత కక్ష వాళ్ళకు ఉందా? లేదా నిజంగా వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? తప్పు చేస్తున్నా కూడా 3rd డిగ్రీ చేసే అధికారం ఈ అధికారులకు ఎవరు ఇచ్చారు అంటే, ఆ రోజు రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని వీళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు.
ఈ రోజు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా విచారణ చేస్తారు, వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసింది తెలుగుదేశం సోదరులు చెప్పినట్టుగా ఆ రఘురామకృష్ణరాజు అంశం మీద మాత్రం కాదు, ఆయన నిబంధనలకు విరుద్ధంగా అన్ని సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళడమే కారణం. రైట్. సుబ్బారావు గారు, అరాచకాలు చేస్తున్న